హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పోకో X2 అయితే అన్బాక్స్ చేసి దీని యొక్క ఓవర్వ్యూ అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే మనకి పోకో X2 బాక్స్ అనమాట. మనం టాప్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే మనకి పోకో బ్రాండింగ్ అయితే ఉంది. అలానే మనకి X2 అనేది చాలా పెద్ద అక్షరాలతో అయితే రాశారనమాట. ఇక మనం సైడ్ చూసుకున్నట్టయితే ఏం లేదు, జస్ట్ పోకో బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే చాలా ఈ డివైజెస్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే ఇప్పుడు నేనైతే మీకు చెప్పను, ఫర్దర్గా నేను ముందు వీడియోలో మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్బాక్స్ అయితే చేసేస్తాను. అండ్ ఇది మనకి ఈ ఫోన్ చూసుకున్నట్టయితే మనకి 6+128GB వేరియంట్ అనమాట. నేను పర్చేస్ చేసింది. అండ్ కింద మనం చూసుకున్నట్టయితే MRP ప్రైస్ ఉందన్నమాట. మనకి ఇదైతే ఎఫెక్టివ్ ప్రైస్ మనకు వచ్చేసి 16,999కి అయితే వస్తుందన్నమాట. ఇక బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో కలర్ సెక్షన్ అయితే కనపడుతుంది అనమాట. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇంకా అలానే లోపల మనం చూసుకున్నట్లయితే బేసిక్ పేపర్ డాక్యుమెంటేషన్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే TPU కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి బాక్స్ లోనే. సో ఇప్పుడు అన్ని మొబైల్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో క్వాలిటీ కూడా తీసేసే అంత క్వాలిటీ అయితే లేదు, పర్లేదు, బాగానే ఉంది. ఇనిషియల్ గా మనకి అక్కడ ఇక్కడ వెతకకుండా మనం ఈ కేసుని అయితే ఈజీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి చాలా వైబ్రెంట్ కలర్స్ తో మనకి ఫోనే కనపడుతుంది అనమాట. సో ఈ ఫోన్ అయితే ఫర్దర్ గా అయితే చూసేద్దాం. ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే 27 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. ఇది మనకి ఛార్జర్ అనేది చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఇది మనకి 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే USB-A to USB-C కేబుల్ అయితే ఉందన్నమాట. ఇంకంతే, బాక్స్లో అయితే ఇంకేం లేవు. ఇక తీసి బాక్స్ని మొత్తం తీసి పక్కన పెట్టేసి మన ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఫోన్ చూసినట్టయితే ఫోన్ కొన్ని ప్లాస్టిక్ వేపర్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసినట్టయితే మనకి చూడొచ్చు ఫోన్ అయితే చాలా వైబ్రెంట్గా బ్లూ కలర్ గ్రేడియంట్లో కనపడుతుంది అనమాట. మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దీన్ని అయితే బూట్ చేస్తూ నేను మీకైతే దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పవర్ లాక్ అన్లాక్ బటన్ ఉందన్నమాట. సో ఈసారి మనకి ఫింగర్ ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వలేదు. ఇది మనకి IPS డిస్ప్లే కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేయలేదు అనమాట. సో వీళ్ళు మనకి ఏదైతే పవర్ లాక్ అన్లాక్ బటన్ ఉందో సో అందులోనే మనకి వీళ్ళు ఫింగర్ ప్రింట్ని అయితే అటాచ్ చేశారనమాట. కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ అయితే వాడారనమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే వాల్యూమ్ రాకర్ అయితే ఉంది. అంతే, ఇంకా టాప్ లో మనం చూసుకున్నట్లయితే IR బ్లాస్టర్ మనకి MI ఫోన్స్ అన్నింటిలో ఉన్నట్టే మనకి ఇందులో IR బ్లాస్టర్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెకండరీ మైక్రోఫోన్ కూడా టాప్ సైడ్ ఉంది. అంతే, ఇంకా లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. అంతకుమించి మనకైతే ఇంకేం లేదు, చాలా ప్లెయిన్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇంకా డౌన్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి 3.5mm జాక్ అయితే ఉందన్నమాట. సో ఈ రోజుల్లో మనకి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయడం ఒక పెద్ద ఫీచర్గా అయితే ఫీల్ అవుతున్నాం. సో అన్ని మొబైల్ కంపెనీస్ అయితే వాటిని రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాయి అనమాట. సో మనకి ఇక్కడైతే 3.5mm జాక్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే USB Type-C కేబుల్తో వస్తుందన్నమాట. సో మనం ఛార్జింగ్ చేసుకోవడానికి USB Type-C కేబుల్ ఉంది. నెక్స్ట్ పక్కన మనం చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి చాలా వైబ్రెంట్ కలర్స్తో గ్రేడియంట్ ఫినిష్తో మనకి మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో నేనైతే బ్లూ కలర్ వేరియంట్ అయితే పర్చేస్ చేశాను. సో మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇక ఇది మనకి చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్తో వస్తుందన్నమాట. ఇదే మనకి ఇండియాలోకి వచ్చిన మొట్టమొదటి ఫోన్ ఈ సెన్సార్ తోటి మనం చూసుకున్నట్లయితే. అండ్ ఇక మనకి ఇది 1.9 అపర్చర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ కూడా ఇచ్చారన్నమాట. అండ్ కిందికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి LED ఫ్లాష్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఏం లేదు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కింద మనం చూసుకున్నట్లయితే మనకి పోకో బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. ఇంకంతే, మనకి ఓవరాల్గా ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే ఇక ఫ్రంట్ వ్యూకి వచ్చినట్టయితే మనం ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ ఫోన్ అనేది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుందన్నమాట. మనకి ఇక్కడ సూపర్ AMOLED అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదైతే ఈ డిస్ప్లే ఉందో ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ అలానే అందరికీ నచ్చిన మెయిన్ ఫీచర్ ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి ఇది 120Hz డిస్ప్లే అనమాట. సో మీకు ఏదైతే డే టు డే లైఫ్లో మీరు వాడుతున్నప్పుడు మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు. నాకైతే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించడం అయితే కుదరదు, కానీ మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది మీకు చాలా బాగుంటుందన్నమాట. అండ్ నేను మీకు వీడియోలో అయితే చూపించలేను. అండ్ బేసిక్గా మనకి ఫ్యూచర్లో రాబోయే గేమ్స్ కూడా మనకి 90Hz 120Hz సపోర్ట్తో అయితే రాబోతాయి అనమాట. సో గేమింగ్లో కూడా మీకు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది డ్యూయల్ పంచ్ హోల్ డిజైన్తో వస్తుందన్నమాట. సో ఈ పంచ్ హోల్లో మనం చూసుకున్నట్లయితే 2 కెమెరాస్, ఒకటి మనం మెయిన్ సెన్సార్ చూసుకున్నట్టయితే మనకి 20 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. అలానే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట. ఇంకా స్క్రీన్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే చాలా బాగుందన్నమాట. మీకు అవుట్డోర్ విజిబిలిటీ కూడా నేను చెక్ చేశాను. అవుట్డోర్లో కూడా మీకు ఫోన్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. అండ్ కలర్స్ కూడా చాలా యాక్యురేట్గా ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. డిస్ప్లే విషయంలో మీకు ఎటువంటి
ప్రాబ్లం అయితే ఉండదు. సూపర్ అమోలెడ్తో కంపేర్ చేయలేకపోయినా సరే, బట్ ఏదైతే 120 Hz డిస్ప్లే ఉందో మీకైతే ఇది చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇప్పటివరకు ఎవరైతే 60 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్స్ వాడారో వాళ్ళు ఒకసారి కనుక ఈ మొబైల్ పట్టుకుని వాడినట్టయితే మీకు డెఫినెట్గా మీరైతే ఆ చేంజ్ని అయితే నోటీస్ చేస్తారు. ఇక మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొబైల్ యొక్క ఫోన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది MIUI 11 మీద అయితే రన్ అవుతుందన్నమాట. అండ్ అలానే మనకి Android 10 మీద రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 730G ఆక్టా-కోర్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6GB + 128GB వేరియంట్ అనమాట. మనకి ఏదైతే ఈ పోకో X2 ఉందో మనకి 6+64GB బేసిక్ వేరియంట్తో స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ అలానే ఏదైతే ఇది 6+128GB అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 8+250GB వేరియంట్స్లో కూడా అయితే మీకు ఇదైతే లభిస్తుంది. నెక్స్ట్ మనం ఇంకో ఫీచర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే తెచ్చారన్నమాట. సో ఏదైతే ఈ 730G ప్రాసెసర్ ఉందో మనకి గేమింగ్కి చాలా బాగుంటుందన్నమాట. మిడ్ రేంజ్ అని కూడా చెప్పలేము, హయ్యర్ మిడ్ రేంజ్ కంటే పైన మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ ఇది. సో దీనికి తోడు మనకి వీళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు కాబట్టి గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అనేది ఈజీగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ అనమాట. బ్యాటరీలో మనం చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అలానే మనకి బాక్స్లోనే మనకి 27W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు, తొందరగా ఛార్జ్ అవుతుంది. అండ్ మీకు బ్యాటరీ బ్యాకప్ విషయం అయితే నేను ఫ్యూచర్లో చెక్ చేశాక అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఫైనల్గా అందరికీ నచ్చిన విషయం అండ్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి కెమెరా అనమాట. కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఏదైతే యాప్లోకి వెళ్ళినట్టయితే మీకు ఏదైతే MI కెమెరా యాప్లో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అన్ని ఆప్షన్స్ మీకు పోర్ట్రైట్, బొకే, ఎవ్రీథింగ్ మీకు ఏదైతే MI ఫోన్స్లో మీకు ఏదైతే కెమెరా ఆప్షన్స్ ఉంటాయో సేమ్ ఉంటాయి అనమాట. అండ్ నేను కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను, ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను. కెమెరా గురించి అయితే ఎక్కువైతే మాట్లాడండి, ఎందుకంటే మీకు కెమెరాకి సంబంధించి ఒక సపరేట్ రివ్యూ అయితే నేను చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేను కొన్ని శాంపిల్స్ అయితే తీసాను అనమాట. ఆ శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మరిన్ని శాంపిల్స్ అయితే చూపట్లేదు అనమాట. మీకు డెడికేటెడ్గా ఒక కెమెరా రివ్యూ అయితే చేస్తాను, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు అయితే మీరైతే మిస్ అవ్వకండి. అండ్ ఇనీషియల్గా నా ఇంప్రెషన్ చూసుకున్నట్లయితే కలర్స్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట. చాలా న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. మామూలుగా మనకి పోకో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకి కలర్స్ అనేది బూస్ట్ చేసేదన్నమాట. ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు. అండ్ మనం రెడ్మీ నోట్ 8 Pro ఈ మొబైల్స్ చూసుకున్నట్టయితే మనకి అండర్ సాచురేటెడ్ అయితే అనమాట. సో ఇక్కడైతే న్యాచురల్ ఏదైతే రియలిస్టిక్ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అయితే డిస్ప్లే చేస్తుందన్నమాట. అండ్ ఇంక ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్స్ కూడా మీకు ఎక్కడైతే మిస్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెక్యూరిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ ఫేస్ అన్లాక్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే రైట్ సైడ్ పవర్ బటన్ ఉందో అందులో ఇచ్చారని చెప్పాను కదా. సో మనం చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుందన్నమాట. మీకు ఎక్కడ కూడా యాక్యురసీ ప్రాబ్లమ్స్ అయితే లేదన్నమాట. మీకు చిన్నగా ఉన్నా సరే ఆ కెపాసిటివ్ సెన్సర్ అనేది చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇక ఫైనల్గా ప్రైసెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి బేస్ మోడల్ ఏదైతే 6+64GB వేరియంట్ ఉందో అది మనకి 15,999 రూపాయలకి అనమాట. అంటే ₹1 తగ్గించి 16,000కి మనకి బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు నేను మీకు అన్బాక్స్ చేసిన వేరియంట్ ఏదైతే 6+128GB చూసినట్టయితే మీకు 16,999కి వస్తుంది. అండ్ 8+250GB హైయర్ వేరియంట్ మనం చూసుకున్నట్లయితే ₹1 తగ్గించి 20,000కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మనకి ఏదైతే లాస్ట్ టైం సేల్ 11th నిన్న జరిగిన సేల్ అయితే మనం దీన్ని అయితే పర్చేజ్ చేసాం. అండ్ నెక్స్ట్ సేల్ మనం చూసుకున్నట్లయితే మనకి 18th అయితే ఉందన్నమాట. ఇంకా ఇదే కాకుండా మనకి ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో మీరు క్రెడిట్ కానీ డెబిట్ కార్డు కానీ ఏదైనా సరే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ఏ కార్డు వాడినా సరే మీకు ₹1,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఎఫెక్టివ్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ మామూలుగా మనం బేస్ వేరియంట్ కానీ ఏదైనా సరే బేస్ వేరియంట్ మనం చూసుకున్నట్లయితే ₹15,000 అయితే మనకు వస్తుందన్నమాట. సో ₹15,000 ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎనీవే దీన్ని అయితే నేను కొద్ది రోజులు అయితే వాడాక దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలానే నెక్స్ట్ మీకైతే కెమెరా ఇన్డెప్త్ రివ్యూ అయితే మీకు చేస్తానమాట. అన్ని ఆప్షన్స్ మీకు చూపిస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే కెమెరా రివ్యూ చేస్తాను. అలానే గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను. ఈ వీడియోలు ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏం లేదు, ఈ మొబైల్ ఏదైతే K30 ఉందో చైనాలో లాంచ్ చేసిన K30ని మన ఇండియాకి అయితే ఇలా తీసుకొచ్చారన్నమాట. ఇదే కాదు K సిరీస్ మొబైల్స్ అని కూడా మనకి ఇక ముందు పోకో సిరీస్లో రావచ్చు. ఏదైతే K30 Pro రాబోతుందో అదే మన దగ్గరికి పోకో F2గా తీసుకురాబోతున్నారని అయితే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో చూశాక ఈ పోకో ఫోన్ మీద మీకు ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు అందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని పక్కన నోటిఫికేషన్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.